ఎన్నికల వేళ అవసరాల కోసం అవకాశవాద పొత్తులు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాల నేతలను పురుగులను చూసినట్లు చూస్తున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల వేళ తమని బతిమాలి బామాలి పొత్తులు పెట్టుకున్న తెలుగుదేశం ఎన్నికల ఏరు దాటాక తెప్ప తగలేస్తోందని జనసేన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే తమకు అన్యాయం జరుగుతోన్నా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడమే కాకుండా చంద్రబాబుకు అనుక్షణం భజన చేయడం చూస్తే జుగుప్సగలుగుతోందని కింది స్థాయి జన సైనికులు అంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిత్రపక్షాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు లేరు. ఉన్నదంతా టీడీపీ ఎమ్మెల్యేలే. అయితే ప్రతి నియోజకవర్గానికి జనసేన బీజేపీలు ఇన్ఛార్జీలను నియమించుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతల నిజ స్వరూపం బయటపడింది. తమ పార్టీ నేతలకు పూచిక పుల్లపాటి విలువ కూడా ఇవ్వడం లేదని కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలలకే జనసేన నేతలు భగ్గుమన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా తాము చెప్పిన పని కావడం లేదని, తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన నేతలు కుతకుతలాడుతున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళదామంటే తమకు పార్టీ అధ్యక్షుడి అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని జనసేన నేతలు రగిలిపోతున్నారు. మరిక తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలని వారు తమలోనే మండిపోతున్నారు. జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో బీజేపీ నేతలను కనీసం మనుషులుగా కూడా చూడడం లేదంటూ జిల్లా బీజేపీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలంతా అవినీతిలో మునిగి తేలిపోయారని బీజేపీ ఆరోపిస్తోంది. పై స్థాయిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాము అధికారంలో ఉండి తమ హయాంలో జరిగిన తిరుపతి లడ్డూ కల్తీని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైకి నెట్టేయడానికి కుట్రలపై కుట్రలు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కింది స్థాయిలో టీడీపీ నేతలు జన సైనికులను అవమానాల పాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దీన్ని పట్టించుకోకపోవడంతో జన సైనికుల్లో అసంతృప్తి రగులుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ కోసం కష్టపడ్డందుకు తమకు తగిన శాస్తే జరిగిందని జన సైనికులు రుసరుసలాడుతున్నారు.